వెల్కమ్ టు AP19 న్యూస్. ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలందరూ సమన్వయకర్తలేనని, తుది జాబితాలో చోటు దక్కిన వారే అభ్యర్థులు అని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత తుది జాబితా విడుదల చేస్తాం. అరాచక అభ్యర్థులకు మా పార్టీ టికెట్ ఇవ్వదు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారు. ఎన్ని కూటములు వచ్చినా వైసీపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకుంటారు. ప్రజలకు వదిలేస్తాం. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8 అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా? అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా? ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే. చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు, ఆయనకేమీ అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అట్లాంటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి? 6 కాకపోతే 60 ఇవ్వనండి. నియోజకవర్గ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మా పార్టీలో ఉండే నాయకుల ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది. మాకైతే రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. వైసీపీ సుమారు 140 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, టీడీపీ జనసేన కూటమి 99 స్థానాల్లో క్యాండిడేట్లను ఖరారు చేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో టీడీపీ జనసేన కూటమి తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 3 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలో ఉంటుంది. ఈ క్రమంలో టీడీపీ జనసేన లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ లోగోతో టీడీపీ జనసేన నాయకులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. కాగా 2 రాజకీయ పార్టీలు కలిసి ఒకే లోగో రూపొందించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇదివరకు సతీష్ రెడ్డి పోటీ చేయగా, తొలిసారి ఈయన సీఎం జగన్ పై బరిలో నిలవనున్నారు. బీటెక్ రవి మాస్ లీడర్గా పేరొందారు. వివేక హత్య, వైఎస్ కుటుంబంలో విభేదాలు తన గెలుపునకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా 1978 నుంచి ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ ను ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన జాబితాలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని గౌతమ్ బుద్ధ రోడ్డులోని కాళీమాత ఆలయం ఎదుట టీడీపీ జనసేన సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని నినాదాలు చేశారు. మంగళగిరి నారా లోకేష్, టీడీపీ జేఎస్పీ ఇవాళ ప్రకటించిన తొలి జాబితాలో కృష్ణా జిల్లా పెడన్ టికెట్ ఆశించిన బోరగడ్డ వేదవ్యాస్కు నిరాశ ఎదురైంది. కృత్తివేణి మండలం చిన్నపాండ్రంకలో పర్యటిస్తుండగా టికెట్ రాలేదని తెలిసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అభిమానులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అభిమానులు పాండ్రంక పిహెచ్సికి తరలించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయన 2016లో టీడీపీలో చేరారు. 2019లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాలో చోటు దక్కని టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాసర్ల ప్రసాద్ టీడీపీకే గుడ్ బై చెప్పారు. రాయచోటి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఆకస్మాత్ మరణం నుంచి తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేషన్ కమిటీగా పార్టీలో జాయిన్ నేటి వరకు క్రమశిక్షణ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ముందుకెళ్ళాం. పార్టీ ఏం చెప్పినా సరే కూచా తప్పకుండా శిరసావధించి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు గంటన్నర కాన్స్టిట్యున్సీ 2019లో చూసుకుంటే ఒక నిరసన కార్యక్రమం చూసినా లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కార్యక్రమం చేసినా సరే మార్చి 18 నుంచి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. పరీక్ష హాల్ టికెట్తో విద్యార్థులు తమ గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు బస్సులో ప్రయాణం చేయవచ్చన్నారు. పల్లె వెలుగు అల్ట్రా బస్సుల్లో మాత్రమే పరీక్షల రోజుల్లో ఉచిత బస్సు సదుపాయం ఉంటుందన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను వరుసగా 4వసారి టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా గద్దె తాజా ఎన్నికలతో పాటు 2009, 2014, 2019 ఎన్నికలలో తూర్పు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2009లో మినహా ప్రతిసారి విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి గద్దె హ్యాట్రిక్ అందుకుంటారని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గద్దె ఆధిపత్యానికి వైసీపీ ఈసారి చెక్ పెడుతుందేమో వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మంగోలులో ఆర్ఎంపీ వైద్యానికి విద్యార్థిని బలయ్యింది. డాక్టర్ నెమలయ్య చేసిన వైద్యం వికటించి బోడవాడ గ్రామానికి చెందిన 9 సంవత్సరాల దివ్యశ్రీ శనివారం మృతి చెందింది. గత కొన్ని రోజులుగా గొంతులో టాన్సర్స్తో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ చేయడానికి 6,000 రూపాయలకే ఒప్పుకున్నారు. అధిక మోతాదులో ఇంజెక్షన్లు ఇవ్వడం వలన పాప మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోనగర్ 3వ రోడ్డు టైర్ల షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాపులో ఉన్న టైర్లన్నీ కాలిపోయినట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. విజయవాడ పడమటి సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల వివరాలు సేకరిస్తున్నారు. వల్లూరు మండలం పుష్పగిరి నీటిలో శుక్రవారం గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం నీటిలో గల్లంతయ్యాడు. శనివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. చింతకొమ్మదిన్న మండలం పోలుగారిపల్లికి చెందిన చెన్నయ్య శుక్రవారం పెన్నా నదిలోకి దిగి అదృశ్యమయ్యాడు. బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరటికెర గ్రామానికి చెందిన గేయన్న బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ తీసుకున్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీలో కొత్త సిలిండర్ తీసుకొని వారం రోజులు అయ్యిందన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ బరువు ఉంది కానీ మంట వెలగకపోవడంతో పరిశీలించగా గ్యాస్ సిలిండర్లో మొత్తం నీరు చేరి ఉందన్నారు. సిలిండర్ తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏపీ 19 న్యూస్.